కోలమ్మ కోలో గుమ్మ గుమ్మలో గువ్వా గువ్వా ఏలమ్మ ఏలో ఏరమ్మ ఒళ్ళో గబ్బా గబ్బా ఆ ఏ రంగులే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసిన వీడియో మీరు కూడా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేనైతే కైన్ మాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 9x16 తీసుకోండి. తర్వాత ఇక్కడ అడ్వాన్స్ మీద క్లిక్ చేసి ఫిల్ మీద పెట్టి క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని మీకు నచ్చినట్లుగా తయారు చేసుకోండి. తర్వాత ఇక్కడ టెలిగ్రామ్ అంటే మీకు నచ్చిన ఫోటో అనేది ఏదో ఫోటో అంటే మీ ఫోటో కానీ మీకు నచ్చిన ఫోటో కానీ ఫోటో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటోని ఇలా జూమ్ చేసి పెట్టుకోండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత ఈ ఫోటోని ఇలా జూమ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈజీక్వల్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సాచురేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని 0 చేయండి. 0 చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కింద చూడండి, లాస్ట్ నుండి రెండోది ఉంది కదా ఫ్రెండ్స్, విగ్మేట్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బయటికి రండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని 30 సెకండ్స్కి ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి మీకు డౌన్లోడ్ చేసుకున్న ఒక ఇమేజ్ బ్లూ అండ్ గ్రీన్ స్క్రీన్లో ఉండే ఇమేజ్ మీకు ఇచ్చాను, దాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కోమా క్రీమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి మీరు కీ కలర్ అనేది బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా దీన్ని జూమ్ చేసుకుంటే మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఇలా ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఏ క్వాలిటీగా నచ్చితే ఆ క్వాలిటీలో వీడియో అనేది సేవ్ చేసుకోండి. వీడియోలో సేవ్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చండి. పూర్తిగా బ్యాక్ వచ్చి తర్వాత ఇక్కడ మళ్ళీ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇందాకలాగే 9x16 తీసుకొని అడ్వాన్స్లోకి వెళ్ళి ఫిల్ మీద పెట్టి క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మీకు నచ్చిన కలర్ అనేది తీసుకోండి. నేనైతే బ్యాక్ కలర్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని 30 సెకండ్స్కి ఇలా డ్రాగ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీరు ఇందాక కైన్ మాస్టర్ నుంచి ఏ వీడియోని అయితే తయారు చేసుకున్నారో ఆ వీడియోని మీరు ఇక్కడ ఇన్పుట్ చేసుకోండి. ఓకే, ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బిల్డింగ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద పెట్టండి. నార్మల్ చేయండి. నార్మల్ చేసిన తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. గ్రీన్లో ఉంచి దీన్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీరు ఇందాక ఏ ఫోటో అయితే తీసుకున్నారో ఆ ఫోటో అనేది మళ్ళీ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇమేజ్ని ఇలా పెట్టుకోండి. ఓకే, ఇమేజ్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇమేజ్ అనేది కరెక్ట్ రాలేదు కాబట్టి గ్రీన్ స్క్రీన్ని మళ్ళీ మనం కోమా క్రీలోకి వెళ్ళి దీన్ని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసి మీకు ఈ లిరిక్స్ అనేవన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత
దీన్ని మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేసి బిల్డింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద అప్లై చేయండి. చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సాచురేషన్ అనేది 100 పెట్టండి. ఓకే, ఇలా 100 పెట్టిన తర్వాత మీరు దీన్ని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, పెట్టుకొని ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. ఒకసారి సాంగ్ అనేది మీరు ప్లే చేసి చూసుకోండి. ఓకే, మనకు సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇమేజ్ అనేది ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ట్రిమ్ టు రైట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మిగతా పార్ట్ అనేది కట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పార్టికల్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ లవ్ సింబల్ పార్టికల్స్ అనేవి మీకు ఇస్తాను, అవి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ దీన్ని కూడా యాస్టీజ్ ఫ్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ మీద పెట్టండి. పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్లో మనకి స్క్రీన్ మీద పెట్టుకోండి. ఓకే, స్క్రీన్ మీద అప్లై చేసిన తర్వాత మీరు అనేది ఒకసారి వీడియో అనేది ప్లే చేసి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో అనేది అయిపోయింది. తర్వాత మీరు ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అనేది మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.